హలో వ్యూవర్స్, ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ జాయింట్ పెయిన్స్. అసలు దీనికి కాజ్ ఏంటి తెలుసుకుందాం. వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు డాక్టర్ అనిల్ గారు ఉన్నారు, హోమియోకేర్ ఇంటర్నేషనల్ నుంచి. హలో సార్. నమస్కారం. కొంతమందిలో ఏంటంటే టీనేజర్స్లో కూడా వాళ్ళకి కీళ్ళ నొప్పులు వస్తున్నాయి అంటున్నారు, జాయింట్ పెయిన్స్, హ్యాండ్స్ దగ్గర, సో ట్విస్ట్ దగ్గర అట్లాంటి అన్ని ప్రాబ్లమ్స్ చెప్తూ ఉన్నారు. మెయిన్ కాజ్ ఏంటండి అసలు? సో జాయింట్ పెయిన్ రావడానికి చాలా కారణాలు ఉంటాయి. అందులో మొదటిది మీరన్నట్టు టీనేజ్‌లో సాధారణంగా కనిపించడానికి ముఖ్యమైన కారణం ఏందంటే విటమిన్ లోపం వలన. సో విటమిన్ బి12 డెఫిషియన్సీ అవ్వనివచ్చు. సో ముఖ్యంగా విటమిన్ డి డెఫిషియన్సీ. ఎక్కువగా ఇంట్లో ఉండడం, బయట తక్కువగా తిరగడం, సన్‌కి ఎక్స్‌పోజ్ తక్కువగా ఉండడం వలన కూడా మనకి ఈ విటమిన్ డి కొరత వల్ల కూడా జాయింట్ పెయిన్స్ వచ్చేదానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి టీనేజ్‌లో. డాక్టర్ గారు, ఆస్టియో ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని అంటూ ఉంటారు కదా, సో ఈ సమస్యలు ఎందువల్ల వస్తాయి, వీటికి కారణాలు ఏంటండి? సో మనం సాధారణంగా ఆర్థరైటిస్ అని చెప్తాము. సో వీటిని మనం మెడికల్ టర్మ్‌లో జాయింట్ పెయిన్స్ అని అంటాము. సో సాధారణంగా కనిపించే అన్ని వయసులో వారిలో ఉండే కీళ్ళ నొప్పులనమాట. సో ఈ పర్టిక్యులర్‌గా ఏందంటే ముఖ్యంగా ఆస్టియో ఆర్థరైటిస్ అండ్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని చెప్తాము. సో ఆస్టియో ఆర్థరైటిస్ అనేది ఇది ఒక డీజనరేటివ్ జాయింట్ డిసీజ్ అని చెప్తాం. ఇది ఎక్కువగా 50 సంవత్సరాలు పైన ఉన్న వారిలో సాధారణంగా కనిపిస్తూ ఉంటుంది. సో దీంట్లో ఎలాగా అంటే ఇది రావడానికి ఏజ్ ఫ్యాక్టర్‌తో కాకుండా ఒబేసిటీ అంటే అధిక బరువు ఉన్న వాళ్ళలో వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు విటమిన్ డి డెఫిషియన్సీ, విటమిన్ డి లోపం ఉండడం వలన, కాల్షియం తగ్గిపోవడం వలన, లేకపోతే మెనోపాజ్ దీనివల్ల హార్మోనల్ చేంజెస్ వలన. సో ఇది సాధారణంగా కనిపించే ఒక ప్రాబ్లమ్. అలాగే డాక్టర్ గారు, చాలా మంది బ్యాక్ పెయిన్ అంటూ ఉంటారు అండ్ అలాగే సేమ్ టైం సయాటికా అని చెప్తుంటారు. అంటే బ్యాక్ పెయిన్, సయాటికా రెండు సేమేనా, డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అంటారా? సో బ్యాక్ పెయిన్ అనేది ఇన్ జనరల్‌గా మనం వాడే ఒక టర్మ్ అని చెప్తాము. సో వీటిలో ఏందంటే లంబార్ స్పాండిలోసిస్, స్పాండిలైటిస్ ప్లస్ సయాటికా, డిస్క్ సమస్యలు ఇవన్నీ మనం జనరల్‌గా బ్యాక్ పెయిన్ కింద చెప్తూ ఉంటాము. సో ఇందులో పర్టిక్యులర్‌గా వస్తే స్పాండిలోసిస్ అండ్ స్పాండిలైటిస్ అనేది ముఖ్యం. ఇప్పుడు ఏమవుతుందంటే లంబార్ రీజన్, లోవర్ బ్యాక్ రీజన్‌లో లంబార్ వర్టిబ్రా అనేది మనం ఏం చెప్తామో, సో వీటిలో జరిగే అరుగుదల అవ్వచ్చు, లేకపోతే డిస్క్‌లో వచ్చే సమస్యలు అవ్వచ్చు, సో విటమిన్ డి లోపం అవ్వచ్చు, లేకపోతే డిస్క్ వల్ల కలిగే నర్వ్ కంప్రెషన్ అంటాము, స్పైనల్ కెనాల్ స్టీనోసిస్, సో వీటి వల్ల వచ్చేది సయాటికా అని చెప్తాము. ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు మీరు చెప్పినట్టు జాయింట్ పెయిన్స్ కి అలాగే బ్యాక్ పెయిన్, సయాటికా ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ హోమియోకేర్ ఇంటర్నేషనల్ లో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుందంటారు? సో ఎటువంటి మనకు సంబంధించిన ఆర్థరైటిస్ అవ్వచ్చు, లేకపోతే లంబార్ స్పాండిలోసిస్, లేకపోతే స్పాండిలైటిస్ కానీ, రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఆర్ ఆస్టియో ఆర్థరైటిస్, సో వీటన్నిటికీ హోమియోపతిలో మంచి మందులు ఉన్నాయి. సో మనం ఇక్కడ వాడేటువంటి హోమియోకేర్ ఇంటర్నేషనల్లో సో జెనెటిక్ జీనోమ్ కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ అని చెప్తాము. ఈ బోన్స్ అరుగుదల అవ్వచ్చు, లేకపోతే డిస్క్లో బల్జెస్ అవ్వచ్చు, సో ఇది కూడా మనం మెడిసిన్ తోటి చాలా వరకు తగ్గించుకోవచ్చు. సో ఈ నొప్పుల నుంచి వచ్చే బాధల నుంచి కూడా మనం పూర్తిగా విముక్తి పొందొచ్చు. డాక్టర్ గారు, ఇప్పుడు సయాటికా ప్రాబ్లమ్ ని మనము ఏ విధంగా గుర్తించాలి అండ్ అలాగే హోమియోకేర్ ఇంటర్నేషనల్ లో సయాటికా ప్రాబ్లమ్ కి ఎలాంటి ట్రీట్మెంట్ విధానం ఉంది? సో సయాటికా అనేది మనము ఇట్ ఈస్ ద పెయిన్ అలాంగ్ ది కోర్స్ ఆఫ్ ది సయాటిక్ నర్వ్ అని చెప్తాము. సో ఎప్పుడైతే మనకి లంబార్ స్పాండిలోసిస్ వచ్చినప్పుడు సో ఇట్ లీడ్స్ టు రాడిక్యులోపతి అని చెప్తాము. సో రాడిక్యులోపతి అంటే సో ఈ లంబార్ వర్టిబ్రా L1 నుంచి L5 వరకు సో మధ్యలో ఉన్న ఇంటర్ వర్టిబ్రల్ డిస్క్ అని అంటాము. సో ఇంటర్ వర్టిబ్రల్ డిస్క్లో కొన్ని డ్యామేజెస్ జరుగుతాయి. సో ఒక రకం డిస్క్ డెసికేషన్ అంటాము, అంటే డిస్క్ యొక్క సైజ్ తగ్గిపోవడం అవ్వచ్చు, లేకపోతే డిస్క్ బల్జెస్ అని చెప్తాము. సో డిస్క్ అనేది కొద్దిగా వాపు రావడం అవ్వచ్చు, లేదంటే వియర్ అండ్ టియర్స్ వలన బోనీ స్పర్స్ అంటాము. సో డిస్క్ చుట్టూ పక్కలో ఉన్న ఎముక చుట్టూ కూడా ఎక్స్ట్రా బోనీ గ్రోత్స్ అనేది కనబడుతూ ఉంటాయి. సో ఇలాగే డిస్క్ హర్నియేషన్ అని కూడా చెప్తూ ఉంటాము. కొన్ని కేసెస్లో అన్యులర్ టియర్స్ అంటాము. సో డిస్క్ అనేది కొద్దిపాటి చిన్న టియర్ రావడం, చిరిగిపోవడం లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. సో ఇలాంటివి వచ్చినప్పుడు ఏమవుతుందంటే మన స్పైనల్ కార్డ్లో నుంచి పాస్ అయ్యే నర్వ్స్ అన్ని సో లంబార్ ప్లెక్సస్ అనేది సయాటికా నర్వ్ అని చెప్తాము. సో ఈ డిస్క్ ప్రాబ్లం వల్లనే ఏమవుతుందంటే మనం రాడిక్యులోపతి అంటే నరం మీద ఒత్తిడి క్రియేట్ చేయడం. సో ఇది ఎలాగా అంటే కొన్ని రైట్ సైడెడ్ వస్తాయి. సమ్ టైమ్స్ ఎలాగా అంటే ఈ సయాటికా రావడానికి కొన్ని చిన్న చిన్న కారణాలు కూడా ఉంటాయి. సో ఒక వ్యక్తి
ఒక 1 మంత్ బ్యాక్ వచ్చినప్పుడు సో అతను ఏం చెప్పాడంటే క్రికెట్ ఆడుతున్నప్పుడు సడన్‌గా జంపింగ్ లాంటివి చేయడం, రన్నింగ్ చేయడం. సో దీని వలన కూడా అవ్వచ్చు. సో అలాగా మన క్లినిక్ వచ్చినప్పుడు కూడా సో మన దగ్గర వాడే మెడిసిన్స్‌తో పాటు కొన్ని ఎక్సర్‌సైజెస్ కూడా మనం సజెస్ట్ చేస్తాం. సో దీన్ని కరెక్ట్‌గా సయాటికా అనేది డయాగ్నోస్ చేయడానికి కూడా సో మన దగ్గర లైక్ ఫిజికల్ ఎగ్జామినేషన్, స్ట్రెయిట్ లెగ్ రైజింగ్ టెస్ట్ అంటాం. సో అలా చేసినప్పుడు గానీ, సో ఫిజికల్ ఎగ్జామినేషన్, సో దీంతో పాటు సీటీ స్కాన్ గానీ, ఎంఆర్ఐ గానీ సో ఏదైనా టెస్ట్ చేసినప్పుడు సో మనకి డిస్క్‌లో ఏమైనా బల్జెస్ ఉన్నాయా? నర్వ్ మీద ఏమైనా కంప్రెషన్ క్రియేట్ అవుతుందా? అనేది అర్థమవుతుంది. సో దీంతో పాటు మనం హోమియోపతి మెడిసిన్స్‌తో యూజ్ చేసుకుంటూ సో వీటికి సంబంధించిన కొన్ని ఎక్సర్‌సైజెస్ ఉంటాయి. సో ఎక్సర్‌సైజ్ సజెస్ట్ చేసుకుంటూ ఫిజియోథెరపీ, హోమియోపతి మెడిసిన్ వాడడం వలన సో సయాటికా నుంచి వచ్చే పెయిన్ నుంచి మనం రిలీఫ్ పొందొచ్చు, విముక్తి పొందొచ్చు. అలాగే డిస్క్‌లో జరిగిన ప్రాబ్లమ్ నుంచి కూడా మనకు రిలీఫ్ వస్తుంది. సో దీనికి మన హోమియో కేర్‌లో ఇచ్చే మందుల నుంచి కంప్లీట్‌గా క్యూర్ ఉంటుంది అని చెప్పొచ్చు. సో వ్యూవర్స్, డాక్టర్ గారు చెప్పిన విషయాలు విన్నారు కదా. హోమియోకేర్ ఇంటర్నేషనల్లో సో బ్యాక్ పెయిన్ కానివ్వండి, సయాటికా, రూమటైడ్ ఆర్థరైటిస్ ఇలాంటి వాటన్నిటికీ కూడా చాలా మంచి చికిత్సా విధానం ఉంది. అండ్ అలాగే మనకి చాలా బ్రాంచెస్ కూడా ఉన్నాయి. ఇంకా మీకు కంప్లీట్ డీటెయిల్స్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.